గ్రీన్ అండ్ పర్పుల్ కాంబినేషన్ అండి. శారీ కూడా గ్రీన్లో ఎల్లో కలనేత వచ్చింది. అలాగే బ్రింజాల్ పర్పుల్తోనేమో పళ్ళు అండ్ బోర్డర్ వచ్చాయండి. ఇప్పుడు మీరు చూస్తున్నదేమో పళ్ళు. అలాగే బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఈ కలర్, బోర్డర్ కలర్ ప్లెయిన్ బ్లౌజు. బోర్డర్లో వచ్చినట్టుగానే లైన్స్ వస్తాయి. గ్రీన్ అండ్ ఎల్లో కలనేత పైన వైట్తో బాందినీ లాగా చిన్న చిన్న చుక్కలతో డిజైన్ అండి. కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోయింది. అలాగే ఈ షేడ్ ఇక్కత్లో బాగా ఫేమస్. ఇక్కత్ చీరల గురించి ఐడియా ఉన్న వారందరికీ తెలుసు. బోర్డర్స్ వచ్చేసి 2 బోర్డర్స్ ఇచ్చారండి, బోత్ సైడ్స్ కూడా. ఒకటేమో ఇలా లైన్స్తో ఇచ్చారు, దాదాపు ఒక 5-6 ఇంచెస్ ఉంటుంది. మళ్ళీ ఇంచుమించుగా అదే సైజులో ఇలా పటోలా డిజైన్తో వీవింగ్ బోర్డర్ ఇచ్చారు. 2 వైపులా కూడా సేమ్ బోర్డర్స్ కంటిన్యూ అయ్యాయి. చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. చక్కగా పెళ్ళిళ్ళకి కూడా కట్టేసుకోవచ్చు. ఇక్కత్ డబుల్ వీవ్లోనే ఖతాన్ ఇక్కత్ అండి ఇది. కలర్ కాంబినేషన్ వచ్చేసి లైట్ క్రీమ్, ఆల్మోస్ట్ వైట్ అనేలాగా క్రీమ్ కలర్కి నేరేడు పండు కలర్ కాంబినేషన్లో వచ్చిందండి. ఫస్ట్ అయితే పళ్ళు చూద్దాం. ఇదిగోండి పళ్ళు ఇలా ఉంటుంది. చక్కగా ఇట్లా లైన్స్ ప్యాటర్న్లో ఇచ్చారు. అలాగే ఒక బాక్స్ టైప్గా క్రియేట్ చేసినట్టు బోత్ సైడ్స్ ప్లెయిన్, పైన కిందనేమో శారీలో వచ్చిన బోర్డర్ లైన్స్ అన్నమాట. ఇదిగోండి బ్లౌజ్. ఇది ఎట్లా అంటే బ్రింజాల్ పర్పుల్ డార్క్ నేరేడు పండు కలర్ కలనేత కాంబినేషను. బ్లౌజ్ అంతా కూడా అదే విధంగా ఉంటుంది, ప్లెయిన్. అట్లాగే శారీలో వచ్చిన లైన్స్ బోర్డర్ ఏదైతే ఉందో అది బ్లౌజ్లో కూడా వస్తుంది. ఇదిగోండి క్రీమ్ కలర్ పైన లైట్ కలర్స్తో అంటే ఎల్లో అలాగే లైట్ రెడ్ ఆ కాంబినేషన్లో ఇక్కత్ డిజైన్ అయితే వచ్చింది. మొత్తం అంతా కూడా పటోలా ప్యాటర్న్లోనే డిజైన్ ఉంటుందండి ఈ శారీకి కూడా. ఇదిగోండి ఇట్లా. ఇప్పుడు బోర్డర్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. శారీ అంతా ఇది ఉంటుంది కదా, బోర్డర్స్ వచ్చేసి 2 వైపులా కూడా వైట్ బోర్డరు ఇట్లా లైన్స్ వచ్చాయండి, ఎల్లో గ్రీన్ లైన్స్ వచ్చాయి. ఆ పైన వచ్చేసి పటోలా ప్యాటర్న్లో వీవింగ్ బోర్డర్ వచ్చింది. ఇదిగోండి బోత్ సైడ్స్ కూడా ఒక 12 అంగుళాలు అట్లా ఉండొచ్చండి సుమారుగా బోర్డర్ అనేది. బిగ్ బోర్డర్ కోసం చూస్తున్నట్లయితే ఈ చీర ట్రై చేయండి. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. లైట్ కలర్కి డార్క్ కాంబినేషన్ చక్కగా చాలా అందంగా ఉంది. ఇవాళ చూపిస్తున్న చీరలు అన్నీ కూడానండి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా యూనిక్గా ఉన్నాయి, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. కొన్ని రంగులు బ్రైట్గా ఉండేవి కొంతమంది ఇష్టపడతారు, పేస్టల్ కలర్స్ కొంతమంది ఇష్టపడతారు. కానీ కొన్ని డల్ కలర్స్ ఉంటాయి చూసారా, మురికి రంగులు అంటారు. అలాంటి రంగుల అందం మాత్రం చీర కట్టుకున్నప్పుడే తెలుస్తుంది. మ్యాక్సిమం ఇవాళ నేను చూపిస్తున్న రంగులన్నీ అలాగే ఉన్నాయి. కట్టుకుంటే చీర నెక్స్ట్ లెవెల్ ఉంటాయండి. ఇదిగోండి గ్రీన్ శారీ, గ్రీన్కి పీచ్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. అసలు ఎంత బాగుందో చూడండి. వర్క్ అయితే చక్కగా చాలా బాగా చేశారు. పళ్ళులన్నీ కూడా రిచ్ పళ్ళులు విత్ వర్క్తో వచ్చాయండి. ఇది కూడా ప్యానల్స్ లానే ఇచ్చారు. ఒక కలర్ ప్యానల్స్లోనేమో ఇట్లా స్ట్రైట్ లైన్స్ కాంతా వర్క్, ఒక కలర్ ప్యానల్స్లోనేమో ఫ్లోరల్ కాంతా స్టిచ్ ఇచ్చారు. అట్లాగే శారీకి వచ్చేసి ఇదిగోండి ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ బోర్డరు. కింది వైపు కంప్లీట్గా ఉంటుంది, పైన వైపు ఏమో కనిపించేంత మేర ఉంటుంది అన్నమాట. ఇదిగోండి బ్లౌజ్, పీచ్ కలర్ బ్లౌజ్. అసలు ఈ గ్రీన్కి పీచ్ ఎంత బాగుంటుందండి వేసుకుంటే. అలాగే బ్లౌజ్కి ఏమో బ్యాక్ సైడ్ కూడా కాంతా స్టిచ్తో డిజైన్ ఇచ్చారు. అట్లాగే హ్యాండ్స్కి కూడా బోర్డర్ వచ్చిందండి. పిటాయి వర్క్ వచ్చిన వాటికేమో మధ్యలో వర్క్ వచ్చింది. ఈ హ్యాండ్ స్టిచ్ వచ్చిన వాటికేమో 2 హ్యాండ్ స్టిచ్. పిటాయి వర్క్ కూడా చేతితో కుట్టేదే. థ్రెడ్ వర్క్ వచ్చిన వాటికేమో ఓన్లీ బోర్డర్లో ఇచ్చి శారీని ప్రింటెడ్ శారీగా వదిలేశారు. ఇదిగోండి అసలు ఎంత బాగుందో చూడండి కలర్ కాంబినేషను. గ్రీన్ పైన పీచ్ కలర్తో మొత్తం అంతా కూడా ఫ్లోరల్ ప్రింట్. అట్లాగే కింది వైపు పైన వైపు కూడా డార్క్ పీచ్ కలర్ బోర్డర్ అండి, గోల్డ్ జరీతో కలిసి వచ్చింది. మళ్ళీ దానిపైన ఇదంతా హ్యాండ్ ఎంబ్రాయిడరీ. తర్వాత ఇక్కడ వచ్చేసి ప్రింటెడ్ బోర్డరు. చాలా చాలా బాగుందండి చీర. బ్రౌన్ కలర్ అండి. బ్రౌన్ కలర్ శారీ పైన కాపర్ సల్ఫేట్ బ్లూతోను అండ్ గ్రీన్తోను ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది. ఫస్ట్ అయితే పళ్ళు చూసేద్దాం. పళ్ళు 2 కలర్స్లో ప్యానల్స్ లాగా వచ్చాయండి. ఒక కలర్ ప్యానల్స్ పైనేమో లైన్స్తో కాంతా స్టిచ్, అలాగే ఇంకో కలర్ ప్యానల్స్లో వచ్చేసి ఫ్లోరల్ కాంతా స్టిచ్ వచ్చింది.
అలాగే ఎడ్జ్లోనేమో ఇదిగోండి ఇట్లా ట్రయాంగిల్స్ లాగా ఇచ్చారు. అదే వర్క్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుందండి. బోర్డరు, బ్లౌజ్ గ్రీన్ కలర్ బ్లౌజ్ అండి. ఈ బ్లౌజ్ కూడా బ్యాక్ సైడ్ ఇలా డిజైన్ వచ్చింది. అలాగే హ్యాండ్స్ కూడా హ్యాండ్ వర్క్ ఉంది. శారీ అంతా ఫ్లోరల్ ప్రింట్ ఉంటుందండి. బోర్డర్లో మాత్రం గ్రీన్ కలర్తో గోల్డ్ జరీ బోర్డర్ వచ్చింది. ఆ బోర్డర్కి ఇక్కడ కింద లైన్ పైన కనిపించేంత మేర కూడా హ్యాండ్ వర్క్ వస్తుందండి. శారీ అంతా మాత్రం జస్ట్ ఫ్లోరల్ ప్రింట్ ఉంటుంది. అట్లాగే ఈ జరీ బోర్డర్ పైన ప్రింటెడ్ బోర్డర్ కూడా ఉంటుంది కింది వైపు. ఈ కలర్ వచ్చేసి ఇంచుమించుగా రాగిజావ కలర్ అని చెప్పొచ్చండి. పళ్ళులో వచ్చేసి మెరూన్ కలర్ కలనేత్తోనూ అలాగే లైట్ పీచ్ కలర్లోనూ లైన్స్ వచ్చాయి. శారీలో అంతా కూడా డార్క్ మెరూన్ కలర్తో థ్రెడ్ వీవింగ్ బుటీస్ పళ్ళు దగ్గర ఒత్తుగాను శారీ లోపలికి వెళ్ళే కొద్దీ దూరంగాను వస్తాయండి. అట్లాగే లైట్ ఎల్లో కలర్తో కలనేతగా ఇదిగోండి లెమన్ ఎల్లో కలనేతగా ఒక బోర్డరు, అట్లాగే మెరూన్ అండ్ శారీ కలర్ కలనేతగా ఒక బోర్డర్ వస్తుందండి. అవి రెండు పైన వైపు కూడా సేమ్ ఉంటాయి. శారీ అంతా బుటీస్ అయితే చెప్పాను కదా, బోర్డర్స్ ఇవి. శాండల్ కలర్కి దగ్గరగా ఉంటుందండి. ఒకలాంటి ఎల్లో షేడు, శాండల్ ఎల్లో అని చెప్పొచ్చు. అలాగే పళ్ళులో వచ్చేసి వైలెట్ కలర్ కలనేతతో లైన్స్, శారీ కలర్ లైన్స్ కూడా ఉంటాయండి. బోర్డర్ వచ్చేసి ఇదిగోండి ఇక్కడ వచ్చేసి కలనేత ఈ కలర్ గ్రీన్తో వచ్చిందండి. గ్రీన్ అండ్ శాండల్ కలర్ కలనేతలో ఒక 1.5 ఇంచ్ బోర్డరు, అలాగే వైలెట్ అండ్ శాండల్ కలర్ కలనేతలో ఒక బోర్డరు, రెండు కూడా బోత్ సైడ్స్ సేమ్ ఉంటాయి. అలాగే మెరూన్ రెడ్ కలర్లో థ్రెడ్ వీవింగ్ బూటీస్ వస్తాయండి. పళ్ళు దగ్గర ఒత్తుగాను శారీ లోపలికి వెళ్ళిన కొద్దీ దూరంగాను ఉంటాయి. ఇది కూడా కొంచెం గంధం కలర్ లానే ఉంటుందండి. మెరూన్ కాంబినేషన్లో వచ్చింది. పళ్ళు వచ్చేసి బోత్ సైడ్స్ లైన్స్ ప్యానల్స్ ఇచ్చారు. మధ్యలో అంతా కూడా శారీతో కలనేతలో మెరూన్ కలర్ వస్తుంది. అట్లాగే మెరూన్ హారిజాంటల్ లైన్స్, జామ్దాని వీవింగ్ బూటీస్ ఏమో శారీ కలర్లో వస్తాయండి. ఇదిగోండి శారీ అంతా ఈ విధంగా ఉంటుంది. చెక్స్ ప్యాటర్న్లో వస్తుంది. దాంతో పాటుగా ఈ జామ్దాని వీవింగ్ బుటీస్ మెరూన్ కలర్లో వస్తాయి. చెక్స్ కూడా మెరూన్ కలర్లోనే ఉంటాయి. ఈ బుటీస్ అనేవి పళ్ళు దగ్గర ఒత్తుగాను శారీ లోపలికి వెళ్ళే కొద్ది దూరంగాను ఉంటాయి. ఇదిగోండి అట్లాగే శారీ కలర్తో పాటుగా మెరూన్ కలనేతతో 3 ఇంచెస్ వరకు ప్లెయిన్ బోర్డరు, ఆ పైన మెరూన్ కలర్లో టెంపుల్ బోర్డర్ వస్తుందండి. బోత్ సైడ్స్ కూడా సేమ్ బోర్డర్స్ ఉంటాయి. అలాగే ఇంకొకసారి చెప్తున్నాను, ఈ వీడియోలో చూపించిన ఏ చీరకి కూడా బ్లౌజ్ అనేది ఉండదు. ఇది కూడా శాండల్ కలర్కే దగ్గరగా ఉంటుందండి. మంచి డార్క్ ఆకుపచ్చ కలనేతలో వచ్చింది. పళ్ళు వచ్చేసి బోత్ సైడ్స్ కూడా ఇలా ప్యానల్స్ లాగా ఇచ్చారు. మధ్యలోనేమో గ్రీన్ అండ్ శారీ కలర్ కలనేతలో వచ్చి దానిపైన హారిజాంటల్ లైన్స్తో పాటు జామ్దాని వీవింగ్ బుటీస్ కూడా ఉన్నాయండి. ఇదిగోండి శారీ అంతా ఈ విధంగా ఉంటుంది. చెక్స్ ప్యాటర్న్లో వస్తుంది. చెక్స్ మధ్యలో ఇలా బుటాలు పళ్ళు దగ్గర ఒత్తుగాను శారీ లోపలికి వెళ్ళే కొద్దీ దూరంగాను వస్తాయి. అలాగే బోర్డర్ వచ్చేసి కలనేతలో వస్తుందండి. గ్రీన్ అండ్ శాండల్వుడ్ కలరు కలనేతలో వస్తుంది ఒక 3 ఇంచెస్ వరకు. ఆ పైన బాటిల్ గ్రీన్తో టెంపుల్ బోర్డర్ వస్తుంది. సేమ్ అదే బోర్డర్ పైన వైపు కూడా కంటిన్యూ అవుతుంది. ప్రీమియం క్వాలిటీ హెవీ క్వాలిటీ శారీస్ అండి ఇవన్నీ కూడాను. మీరు ఇలా వీడియోలో చూసే కన్నా డైరెక్ట్ పట్టుకొని చూసినప్పుడు మీకే అర్థమవుతుంది. పళ్ళు చూస్తే ఇదిగోండి మంచి రాణి పింక్, రాణి పింక్లో కూడా డార్క్ మెజంతా పింక్ అనుకోవచ్చు. వైట్ కలనేతో వైట్ కాంబినేషన్లో వస్తుంది. ఇలా ప్యానల్స్ లాగా ఇచ్చారు పళ్ళులో. ఆ ప్యానల్స్ మధ్యలో వచ్చేసి 3 గోల్డ్ జరీ లైన్స్ వచ్చాయండి. అలాగే బ్లౌజు ఇదిగోండి, బ్లౌజ్ కూడా ఇట్లా పింక్ అండ్ వైట్ కాంబినేషన్లో వస్తుంది. శారీలో వచ్చిన బోర్డరే హ్యాండ్స్కి కూడా వస్తుందండి. ఇక శారీ అంతా ఎలా వస్తుందంటే ఇదిగోండి వైలెట్ అండ్ వైట్ కలనేతలో వస్తుంది. ఒకసారి టర్న్ చేసి చూద్దాం. ఈ శారీ కూడా ఇక్కత్ పట్టు దారాలు అలాగే రా సిల్క్ థ్రెడ్స్ వీటితో కలిపి నేసిన చీరండి. కలర్ కాంబినేషన్ వచ్చేసి వైలెట్ అండ్ వైట్ కాంబినేషన్లో వస్తుంది. చాలా చాలా బాగుంది. ఈ రెండిటి కాంబినేషన్కి
ఈ మజంతా పింక్ బోర్డర్ ఏదైతే ఉందో ఇది చాలా బాగా ఆప్ట్ అయింది. మధ్యలో అంతా ఇట్లా గోల్డ్ జరీ బోర్డర్, బోత్ సైడ్స్ కూడా ఒక చిన్న లైన్స్ లాగా ఇచ్చారు. కలర్ కాంబినేషన్ అయితే అద్భుతంగా ఉందండి. బోర్డరు రెండు వైపులా సేమ్ ఉంటుంది. డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ అండి, మజంతా పింక్ కాంబినేషన్లో వచ్చింది. ఇదంతా కూడా డిఫరెంట్ స్టైల్లో ఉందండి ప్రింట్. ఈ ప్రింట్ని ఏమంటారు చిన్ని? అబ్స్ట్రాక్ట్, అంతే, అబ్స్ట్రాక్ట్ ఫ్లోరల్స్. ఇదిగోండి గోల్డ్ జరీ లైన్స్తో కూడిన పళ్ళు. బ్లౌజ్ చూపించు. పింక్ బ్లౌజ్ అండి. పింక్ బ్లౌజ్ పైన సెల్ఫ్ ప్రింట్ కూడా ఉంది, అలాగే గోల్డ్ జరీ బోర్డర్ ఉంది. ఈ శారీ కలర్ అంతా కూడా గ్రీన్ కలర్ అండి, డార్క్ బాటిల్ గ్రీన్ కలరు. బాటిల్ గ్రీన్లో కూడా రెగ్యులర్ షేడ్ కాకుండా ఒక డిఫరెంట్ షేడు. అలాగే శారీ అంతా కూడా అబ్స్ట్రాక్ట్ ప్రింట్, కలర్స్ 3 కలర్స్తో వచ్చింది. చాలా బాగుంది. ఇలాంటి గజిబిజి డిజైన్లు అన్నీ కూడా మనం ఫోల్డింగ్ మీద చూసినప్పుడు కన్నా కట్టుకున్నప్పుడు చాలా బాగుంటాయి. అలాగే పింక్ కలర్ బోర్డర్ పైన జరీ, గోల్డ్ జరీతో పాటుగా ఇట్లా జిగ్జాగ్ లైన్స్ ప్రింట్ వచ్చిందండి, సెల్ఫ్ ప్రింట్ లాగా. చాలా వెరైటీగా ఉంది. కలర్ కాంబినేషన్ గ్రీన్ పింక్ రెగ్యులర్ అయిన డిజైన్ వల్ల కొంచెం డిఫరెంట్ లుక్తో చాలా బాగుంది. జామెట్రికల్ ప్యాటర్న్లోనే గ్రీన్ విత్ బ్రౌన్ కాంబినేషన్లో ఈ శారీ వచ్చిందండి. పళ్ళు వచ్చేసి ఇదిగోండి ఇలా ఉంటుంది ప్రింట్, గోల్డ్ జరీ లైన్స్ కూడా ఉంటాయి. అలాగే బ్లౌజ్ వచ్చేసి బ్రౌన్ కలర్ బ్లౌజ్ అండి, సెల్ఫ్ ప్రింట్తో ఉంటుంది. ఇదిగోండి గ్రీన్, కొంచెం మస్టర్డ్ ఎల్లో, క్రీమ్ కలరు, ఒకలాంటి లైట్ బ్రౌన్, ఈ కాంబినేషన్లో జామెట్రికల్ ప్యాటర్న్లో శారీ అంతా కూడా ఇదే విధంగా వస్తుందండి. అలాగే బ్రౌన్ కలర్ బోర్డర్ పైన గోల్డ్ జరీతో పాటుగా ఇలా సెల్ఫ్ ప్రింట్ కూడా వస్తుంది. డిఫరెంట్గా ఉన్నాయండి ఈ శారీ. ఇట్లా బోర్డర్ పైన కూడా ప్రింట్ వచ్చి డిఫరెంట్గా అనిపిస్తున్నాయి. చంద్రకాంత కలర్ అండి, మేజర్ కలర్ వచ్చేసి చంద్రకాంత కలర్ పైన గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో బుటాలు, ఇట్లా మస్టర్డ్ ఎల్లో ప్యానల్, ఇక్కడ వచ్చేసి పింక్ పైన ఎల్లో లైన్స్తో ఒక ప్యానల్ వచ్చింది. చంద్రకాంత కలర్ బ్లౌజ్ అండి, భలే ఉంది. కలర్ చూసారా ఎంత బాగుందో, బ్యూటిఫుల్గా ఉంటుంది కలర్ కాంబినేషను. రెడ్ పింక్ కానీ, అలాగే చంద్రకాంత్ పింక్, మెజంతా పింక్ కానీ కలనేత లేదా ఒక కలర్కి ఇంకో కలర్ బోర్డర్ అలా వచ్చినప్పుడు కాంబినేషన్ చాలా అందంగా ఉంటుందండి. ఇక్కడ బుటా సగమే పడింది అనుకోవద్దు, పింక్ బుటా ఇచ్చారు కదా, చీరలో కలిసిపోయింది అనమాట. శారీ అంతా కూడా ఇవే బుటాలు ఉంటాయండి. మేబీ లోపల ఉంటే కొంచెం దూరంగా ఉండొచ్చు, కానీ ఇవే బుటాలు వస్తాయి. చాలా చాలా బాగుంది చీర. పీచ్ అండ్ పింక్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ కదండి ఇది. బ్లాక్ ప్రింట్ కాటన్ డ్రెస్సెస్లో ఈ కలర్ కాంబినేషన్ వేయని వాళ్ళు ఉండరండి, తయారు చేయని వాళ్ళు కూడా ఉండరు, అంత బాగా ఫేమస్ ఈ కలర్ కాంబినేషను. ఇక్కడ వచ్చేసి పీచ్ కలరు, ఇక్కడ పీచ్ అండ్ పింక్ కలనేత, ఇక్కడ వచ్చి పీచ్ పైన పింక్ కలర్తో లైన్స్. ఇది పళ్ళు అండి. అట్లాగే మంచి పీచ్ కలరు బ్లౌజ్. ఇదిగోండి పళ్ళు అండ్ బ్లౌజ్ సేమ్ ఉంటాయి. అసలు బ్లౌజ్ అంతా కూడా బుటాలు వచ్చాయండి. ఫ్యాబ్రిక్ కూడా మంచి ఫ్యాబ్రిక్ కదా, తప్పనిసరిగా ఈ బ్లౌజ్ కుట్టించుకోండి. ఇదిగోండి పీచ్ అండ్ పింక్ కలనేతతో శారీ అంతా వస్తుంది. పళ్ళు బ్లౌజ్ ఏమో ప్లెయిన్ కలర్లో వస్తాయి. చూడండి ఇదంతా కూడా థ్రెడ్ వీవింగ్ జామ్దాని బుటాలు వచ్చాయండి. ఇక్కడేమో పింక్ అండ్ పీచ్, ఇక్కడ వచ్చేసి ఎల్లో అండ్ వైట్, ఓన్లీ పింక్ బుటీస్ కూడా ఉన్నాయి. మాకు జరీ వద్దు, థ్రెడ్ బుటీలు కావాలనుకుంటే ఈ కలర్ కూడా చాయిస్ ఉంది. అసలు జరీ గుచ్చుకునేది అలా కూడా ఏమీ కాదు కదండి, ఏదైనా వేసుకోవచ్చు. చాలా బాగుంటాయి, ప్యూర్ హ్యాండ్లూమ్ కాబట్టి ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ చూడండి మళ్ళీ వీవింగ్ పళ్ళుతో వచ్చింది. ఎలిఫెంట్స్ ఉన్నాయి పళ్ళులో, చాలా బాగుందండి. కొంచెం రస్టీ ఆరెంజ్ షేడ్లో ఉంది పళ్ళు వచ్చేసి. బోర్డర్ కూడా అదే షేడ్, కొంచెం ఆరెంజ్ షేడ్ లాగానే ఉంటుందండి. టిష్యూ బోర్డర్ వస్తుంది. ఇక్కడ పళ్ళు తర్వాత చూడండి ఒక అమ్మాయి ఇలా డోలక్ వాయిస్తున్నట్టుగా ఒక ఫిగర్ ఇచ్చారు. చక్కగా అంతా అవుట్లైన్ వర్క్ చేశారండి, పెటాయి వర్క్ అండ్ కాంతా వర్క్, చాలా బాగుంది. ఇక శారీ విషయానికి వస్తే ఇలా వస్తుంది. ఇదిగోండి శారీ అంతా ఇలా ఉంటుందండి. బ్లౌజ్ చూపించినట్టు
ఇదిగోండి ఎల్లో కలర్ బ్లౌజ్ వస్తుంది. ఇక్కడ మధ్యలో అంతా ఎల్లో వచ్చింది కదా, ఎల్లో కలర్ బ్లౌజు ఇలా బ్యాక్ సైడ్ ఇలా మోటిఫ్ లాగా ఇచ్చారు. బ్లూయిష్ గ్రే కలర్ శారీ అండి. ఇది వచ్చేసి పళ్ళులో ఆరెంజ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చింది. జెరీ లైన్స్ ఉన్నాయి. బ్లౌజ్ ఇదిగోండి లైట్ ఆరెంజ్ కలర్ బ్లౌజ్ గ్రీన్ బార్డర్తో వచ్చింది. శారీ కలర్ అయితే గ్రేయిష్ బ్లూయిష్ గ్రే ఏదైనా చెప్పొచ్చు. మెహందీ గ్రీన్ కాంబినేషన్ అండి. బార్డర్ ఏమో శారీ అంతా ఈ విధంగా ఉంటుందండి. పైన కింద మెహందీ గ్రీన్ జరీతో కలిసిన బోర్డర్స్ వస్తాయి. మధ్యలో అంతా కూడా ఇలా కలంకారీ స్టైల్ హ్యాండ్ పెయింట్, ఫ్లోరల్ పెయింట్తో పాటుగా ఇట్లా సర్కిల్స్ లాగా ఇచ్చి ఈ పీకాక్స్ ఇచ్చారు చూడండి. ఇవి హైలైట్ అవుతూ చాలా బాగున్నాయి. సర్కిల్స్లో కూడా చూడండి అవుట్లైన్ 2 రంగులు ఇచ్చారు. చాలా బాగుంది. డిజైన్లు అయితే అసలు ఇంకా మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు, చాలా చాలా అందంగా ఉన్నాయి. ఈ శారీ చూడండి, ఇది కూడా ఒకలాంటి బ్రిక్ కలర్ లాగా అట్లా డిఫరెంట్ షేడ్ అండి, కొత్త షేడు. బీట్రూట్ పింక్లోనే ఒక డిఫరెంట్, చాలా బాగుంది. అంటే దీన్ని నేను డిఫరెన్షియేట్ చేయలేకపోతున్నాను ఎలాగనేది. చాలా బాగుంది అసలు. ఇదిగోండి పళ్ళు వచ్చేసి బ్లూ అండ్ శాండల్ కలర్లో వస్తుంది. మన దగ్గర రెగ్యులర్గా చాలామంది డాక్టర్స్ ప్రొఫెసర్స్ ఉన్నారండి. డీసెంట్గా కావాలి మాకు అని అడుగుతూ ఉంటారు. రెగ్యులర్గా పర్చేస్ చేస్తూనే ఉంటారు, మంత్లీ 2-3 టైమ్స్. అలాంటి వారు కనుక అంటే డైలీ యూస్కి ఇవి కట్టే ప్రొఫెషనల్స్ కనుక ఉంటే మంచి ప్రైస్లో మంచి చీరలు అండి, ఖచ్చితంగా చెప్తున్నాను. మీకు నచ్చిన కలర్ ఒకటి తీసుకొని చూడండి, మళ్ళీ మీరే అడుగుతారు, అంత బాగున్నాయి చీరలు అయితే. ఇదిగోండి నేవీ బ్లూ కలర్ బ్లౌజు, ఇక్కడ హ్యాండ్ పెయింట్ హ్యాండ్స్కి వచ్చింది, అలాగే ఎడ్జ్లో జెరీ బార్డరు. శారీ కలర్ ఇదండి. మనం టర్న్ చేసి చూద్దాం. ఇదిగోండి ఫిగర్స్ వచ్చాయి. ఎంత బాగుందంటే అంత బాగుంది చీర. కాకి బ్రౌన్ బోర్డర్స్ అండి, బోత్ సైడ్స్ కూడా జరీతో కలిసి వస్తాయి. శారీ అంతానేమో ఇలా ఫిగర్స్ పెయింట్ ఉంటుంది. మంచి గచ్చకాయ గ్రే అండి. ఇవాళ చూపిస్తున్న 6 చీరలు ఆణిముత్యాలు, నిజంగా అంత అందంగా ఉన్నాయి. మంచి గచ్చకాయ గ్రే కలర్కి గోల్డ్ జరీ అండ్ మల్టీ కలర్ థ్రెడ్ వీవ్ కలిపిన జామ్దాని వీవింగ్ బ్యూటిఫుల్ పళ్ళు వచ్చింది. అలాగే గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు. మీకు శారీ అంతా కూడా ఇదిగోండి పెద్ద సైజులో కాయిన్ బూటీ గోల్డ్ కలర్లో వస్తుంది. చాలా చాలా బాగుంది. అలాగే బోర్డర్స్ విషయానికి వస్తే సిల్వర్ గోల్డ్ కలిసిన టిష్యూ బోర్డర్ వస్తుంది అండి, ఒక 3 ఇంచెస్ వరకు. ఎడ్జ్లో ఆరెంజ్ కలర్, ఈ ప్లెజెంట్గా ఉండే గచ్చకాయ గ్రేకి ఈ ఆరెంజ్ కలర్ రావడం వల్ల చాలా అందంగా ఉందండి. అట్లాగే కలనేతలో గోల్డ్ జరీతో టెంపుల్ బోర్డర్, బోత్ సైడ్స్ కూడా అవే బోర్డర్స్ వస్తాయండి. బ్లౌజ్ మాత్రం రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఇదిగోండి శారీ అంతా ఈ బుటాలు ఇంతే దగ్గరకు వస్తాయి. ఈ చీర కట్టుకుంటే అడిగి తీరాల్సిందే, అంత అందంగా చాలా క్లాసీ లుక్ ఉంది. ఇంక్ బ్లూ అండ్ నేవీ బ్లూ కలనేత అండి. ఇది కూడా ఇట్లా ప్యానల్స్ లాగా నిలువు చారులు స్ట్రైప్స్ ఇచ్చారు. ఇదిగోండి పళ్ళు ట్రాజిల్స్. బ్లౌజ్ చూసారు ఎంత క్యూట్గా ఉందో. ఇదిగోండి బ్లౌజ్ బ్లాక్ అండ్ నేవీ బ్లూ కలనేత, చక్కగా ఇలా బుటాలు కూడా వచ్చాయి. ఖాదీ అంటేనే స్కిన్ ఫ్రెండ్లీ, కాటన్ అంటేనే స్కిన్ ఫ్రెండ్లీ. ఇక ఆ 2 కలిసి వచ్చాయంటే ఈ చీర కట్టుకుంటే ఇంకెంత హాయిగా ఉంటుందో చూడండి. చక్కగా మంచి బడ్జెట్ రేంజ్లోనే చక్కటి చీరలు మీరు బయటికి కట్టుకెళ్ళిపోవచ్చు. ఎవరింటికైనా వెళ్ళినప్పుడు, ట్రిప్స్ వెళ్ళినప్పుడు, లేదా మీ నియర్ అండ్ డియర్ దగ్గరకు ఒక 4 రోజులు ఉందామని వెళ్ళినప్పుడు, అలాంటప్పుడు కానీ ఎంప్లాయీస్ కానీ ఎవరైనా కట్టుకోవచ్చండి. చాలా బాగుంటాయి, చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. అన్ని చీరలు కూడా విత్ బ్లౌజ్ వచ్చాయండి. ప్రతి చీరకి బ్లౌజ్ చూపించాను. శారీస్ అన్నీ కూడా బాగా హైట్ ఉన్న వారికి కూడా సరిపోతాయండి. ఎందుకంటే నేను 5'8" ఉంటాను కదా, నాకు చక్క మంచిగా లెంత్ సరిపోయింది కాబట్టి అందరికి వస్తే చాలా చాలా బాగున్నాయి మంచి చీరలు. లక్స్ గ్రీన్ అండి. లక్స్ గ్రీన్కి ఇలా సిల్వర్ జరీ అండ్ మల్టీ కలర్ థ్రెడ్స్ కలిసిన పళ్ళు వస్తుంది. జామ్దాని వీవింగ్ పళ్ళు, గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు. ఈ శారీలో స్పెషాలిటీ ఏంటంటే షోల్డర్ పళ్ళు వస్తుందండి. సేమ్ కలర్ కాంబినేషన్లోనే షోల్డర్ పళ్ళు కూడా ఉంటుంది. ఈ లక్స్ గ్రీన్కి ఎల్లో కాంబినేషన్ చాలా బాగుందండి.
శారీ అంతా ప్లెయిన్ ఉంటుంది, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ప్లెయిన్ పట్టు బోర్డర్ వచ్చేసి ఒక 3 ఇంచెస్ వరకు, అలాగే టెంపుల్ బోర్డర్ రెండు కూడా పైన కింద సేమ్ వస్తాయండి. ఇది ఎక్స్ట్రా ఏంటంటే ఈ చీరలో ఈ షోల్డర్ పళ్ళు అన్నమాట. ఇది వచ్చేసి కలరు రస్ట్ అండ్ గ్రీన్ కలనేత అండి. ఇదిగోండి గ్రీన్ కలనేత. ఇదేమో బ్లౌజు పిస్తా గ్రీన్ అండ్ బ్లూ కలనేత. బ్లూనేనా చిన్ని? అవునమ్మా, సేమ్ అది ఇది, ఓన్లీ బార్డరే చేంజ్. ఇందాక శారీ అండి ఇది. ఇదిగోండి చాలా బాగున్నాయి, ప్రతి ఒక్క చీర కూడా అందంగా ఉంది. ఇదిగోండి శారీ అంతా ఇలా కలనేతలో వస్తూ ఇట్లా గ్రీన్ స్ట్రైట్ లైన్స్ వస్తాయి. బోర్డర్స్ వచ్చేసి ఇలా డాబీ బోర్డర్ వచ్చింది, డార్క్ బాటిల్ గ్రీన్ అనుకుంటా ఇది. దీనికి పైన కింద బ్లూ అండ్ పింక్ లైన్స్, గ్రీన్ టెంపుల్ బోర్డర్స్ అండి. భలే ఉన్నాయి చీరలు అయితే. అసలు మొత్తం అంతా కూడా ఎక్కడ జరీ అనేది లేకుండా కంప్లీట్ కాటన్ అన్నమాట. మంచి మెరూన్ కలర్ అండి, ఎగ్జాక్ట్గా మెరూన్ కలరు. ఇదిగోండి గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు వస్తుంది. టెంపుల్ బోర్డర్ ఏమో గోల్డ్ జరీతో ఒక టెంపుల్, కలర్తో బ్లూ కలర్ థ్రెడ్ వీవ్తో ఒక 2 టెంపుల్స్ అలా వస్తాయి. అట్లాగే గోల్డ్ అండ్ బ్లూ మిక్స్ అయిన ఒక 1 ఇంచ్ బోర్డర్ ఉంటుంది. బోత్ సైడ్స్ కూడా బోర్డర్ అనేది ఇదే విధంగా వస్తుందండి. అలాగే శారీ అంతా ప్లెయిన్ ఉంటుంది, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. లైట్ ఆరెంజ్ కలరు సూపర్ నెట్ శారీ అండి. వైట్ థ్రెడ్తో అంతా కూడా ఎంబ్రాయిడరీ ఉంది. పళ్ళులో వచ్చేసి ఫుల్ లెంగ్త్లో ఎంబ్రాయిడరీ ఉంటుంది, దాంతోపాటుగా ఒక చిన్న వైట్ లేస్ కూడా అటాచ్ చేశారు శారీ అంతాను. బ్లౌజ్ వచ్చేసి ఇది లైట్ ఆరెంజ్ కలర్ కదా, మీడియం ఆరెంజ్ సెమీ రా సిల్క్ బ్లౌజు. ఇదిగోండి శారీ అంతానేమో షోల్డర్ పళ్ళు వరకు ఫుల్ లెంగ్త్లో ఈ వైట్ ఎంబ్రాయిడరీ ఉంటుంది. కుచ్చిళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి నీ లెంగ్త్ వరకు ఉంటుంది. బ్లాక్ కలర్ అండి, బ్లాక్ విత్ రెడ్ కాంబినేషన్ సూపర్ నెట్ శారీ. మీరు చూస్తున్నదేమో పళ్ళు అంతా ఇలా బుటాలు ఉంటాయి. ఎడ్జ్లో వచ్చేసి పైపింగ్తో పాటుగా బ్యూటిఫుల్ టాజిల్స్ అండి. కింది వైపు వచ్చేసి ఎంబ్రాయిడరీ బోర్డరు మ్యాంగో డిజైన్లో వస్తుంది. బ్లౌజ్ వచ్చేసి రెడ్ కలర్ సెమీ రా సిల్క్. మిగిలిన శారీ అంతా నీ లెంగ్త్ వరకు బుటాలు, కింది వైపు మాత్రం పైపింగ్ బోర్డర్ అండ్ ఎంబ్రాయిడరీ బోర్డర్ వస్తాయి. పైన వైపు కనిపించేంత మేర పైపింగ్ బోర్డర్ ఉంటుంది. లైలాక్ పింక్కి వైట్ కలనేత శారీ అండి. ఇది వచ్చేసి ప్యూర్ హ్యాండ్లూమ్ చందేరి శారీ. పళ్ళు అంతా కూడా ఇలా లైన్స్ వచ్చేసి లైన్స్ మధ్యలో పింక్ కలరు సిల్క్ థ్రెడ్తో బుటాలు ఉంటాయండి. అలాగే శారీ అంతా కూడా బ్లౌజ్ చూపిస్తాం ముందు. ఈ బ్లౌజులకి ఏమైంది విడిపోవట్లా. ఇదిగోండి రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. శారీ అంతా కూడా ఈ బుటాలు అనేవి కంటిన్యూ అవుతాయి. బోర్డర్ వచ్చేసి దాదాపుగా 4 to 5 ఇంచెస్ డార్క్ మెజంతా పింక్ ప్లెయిన్ పట్టు బోర్డర్ వస్తుందండి. ఇవి జరీ అది ఎక్కడ పెద్దగా లేదు కదా, పెద్దగా ఏముంది అసలు జరీ లేదు. ఇది వచ్చేసి పట్టుదారం, మీకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ప్రైస్ అయితే ఇది నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అంటారు కదా, అలాంటి చీరలు ఈరోజు చూపించడం అన్నీ కూడా 4800 రూపీస్ శారీ. మనం నార్మల్గా ఇచ్చింది కూడా తక్కువలోనే ఇచ్చాము అసలు ఎంఆర్పి కూడా. ఇప్పుడు వచ్చేసి 3500కి మీకు ఈ బ్యూటిఫుల్ శారీ వస్తుంది. ఈ శారీ వచ్చేసి కృష్ణ బ్లూ అంటారు కదండి, బ్లూకి క్రీమ్ కలర్ కలనేతలో వస్తుంది. ప్యాటర్న్ అంతా ముందు చూపించిన చీరలాగానే ఇట్లా పళ్ళులో లైన్స్, సిల్క్ థ్రెడ్తో బుటాలు. ఇక్కడ ఈ చీరలో 3 కలర్స్లో వచ్చాయండి. బ్లౌజ్ బోర్డర్ వచ్చేసి మెరూన్ అండ్ పర్పుల్ కలర్ కలనేతగా వస్తుంది. అట్లాగే బ్లౌజ్ ఏమో రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఇదిగోండి రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్. ప్యూర్ కాటన్ మంగళగిరి శారీ అండి. ఇది వచ్చేసి పీకాక్ గ్రీన్ అండ్ బ్లాక్ కలనేతలో వస్తుంది. శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంప్లీట్గా ప్లెయిన్ ఉంటుంది. అలాగే శారీలోనే రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ కూడా వస్తుంది. ఇది కలనేత కదా, సింగిల్ షేడ్లో. ఇదిగోండి లైట్ ప్యారెట్ గ్రీను, లైట్ మెహందీ గ్రీను, అట్లాగే స్కిన్ కలరు. ఈ కలర్స్ అందుబాటులో ఉన్నాయి. మీకు ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ తీయండి, టిక్ చేసి పెట్టండి. ఒక వైట్ కలర్ ప్లెయిన్ శారీ, ప్లెయిన్ హ్యాండ్లూమ్ కాటన్ కోటా శారీ తీసుకుని మనం ఇలా తయారు చేసిన చీర అండి ఇది. మీరు చూస్తున్నది పళ్ళు, బ్లౌజ్ ఇక్కడ పెట్టాము. బ్లౌజ్ ఏమో ప్యూర్ కాటన్లో సేమ్ పళ్ళు డిజైన్లో వస్తుందండి. అలాగే శారీ అంతా కూడా ఇలా రెయిన్బో లాగా మల్టీ కలర్ లేస్ యాడ్ చేసాము.
అట్లనే ఇదిగోండి శారీ అంతా ఇలా రోజెస్ ప్రింట్ బార్డర్ ఉంటుంది, కింది వైపు పైన వైపు ఏమో బ్లౌజ్లో పళ్ళులో వచ్చిన ప్రింటే వస్తుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ కోట అండి. కలర్ ఏమో మంచి బేబీ పింక్ కలర్. ఇదిగోండి చాలా బాగుంటుంది ఈ చీర కూడా. ప్యూర్ షిఫాన్ శారీ అండి. ఇది ఓమ్బ్రే డిజైన్లో ఉంటుంది, అంటే మల్టీ షేడెడ్ 4D అని వచ్చేమో, ఎందుకంటే ఇదిగోండి ఎన్ని రంగులు ఉంటాయి చూడండి. ఇక్కడ ఈ ఫోల్డింగ్లోనే మీకు 4 కలర్స్ కనిపిస్తున్నాయి. ఫ్యాబ్రిక్ అయితే ప్యూర్ షిఫాను. దీనికి వచ్చేసి క్రీమ్ కలరు నెట్లేస్ అటాచ్ చేసాము. అసలు బ్లౌజ్ కూడా చూడండి ఎంత బాగా పేరప్ చేసాము. అసలు ఈ చీర వీడియో చేసామో లేదో కూడా చేయలేదు, నాకు రెడీ చేసాము కానీ వీడియో చేయలేదు. 3500 వర్త్ శారీ 2500. అలా ఇది కంప్లీట్ ట్రాన్స్పరెంట్గా కూడా ఉండదు కాబట్టి ఎవరైనా వేసుకోవచ్చు. ఇక యంగ్స్టర్స్ అయితే ఇట్లా షిఫాన్ శారీస్ చాలా ఇష్టపడతారు కాబట్టి యంగ్స్టర్స్ అయినా తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సెమీ టస్సర్లో గ్రే కలర్ శారీ అండి. ఇది కూడా ఎంబ్రాయిడరీ వర్క్తోనే వస్తుంది. మీరు చూస్తున్నదేమో పళ్ళు, అలాగే బార్డర్ కూడా ఇట్లా పిచ్చివాయి స్టైల్లో తామర పువ్వుల డిజైన్తో బార్డర్ ఉంటుంది. కిందేమో చిన్న ఇదేమంటారంటే ఈ థ్రెడ్ క్రోషియా వర్క్తో చిన్న లేస్ బార్డర్ అటాచ్ చేసి ఉంది. ఇదిగోండి శారీ అంతా ఇలా ఫాయిల్ మిర్రర్స్ ఉంటాయి. బ్లౌజ్ కూడా ప్లెయిన్ వస్తుందండి. ఇదిగోండి హ్యాండ్స్కి ఇలా చిన్న బార్డర్ ఉంటుంది. శారీ అంతానేమో నీ లెంగ్త్ వరకు ఇలా మిర్రర్స్ ఉండి కింద వైపు ఈ బార్డర్ వస్తుంది. జెడ్ బ్లాక్ శారీ అండి, నా మోస్ట్ ఫేవరెట్ శారీ. సూపర్గా ఉంటుంది. యాంటిక్ గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో జరీతో వస్తుందండి శారీ డిజైన్ అంతా కూడా. ఇప్పుడు మీరు చూస్తున్నది పళ్ళులో వచ్చేసి ఇట్లా ఒక ప్యానల్ వచ్చింది. తర్వాత చీర అంతా బుటాలు ఉంటాయి. బోర్డర్లో వచ్చేసి ఇలా పీకాక్స్ అండి, ఆల్టర్నేట్గా యాంటిక్ గోల్డ్ అండ్ సిల్వర్ జరీ ఇలా ఆల్టర్నేట్గా వస్తాయి. ఫంక్షన్స్ కూడా కట్టుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. సెమీ టసర్ కదా అని ఫ్యాబ్రిక్ ఇరిటేటింగ్గా ఉంటుంది అనుకుంటారేమో, ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది. ఇది బ్లౌజ్ అండి. శారీ అంతానేమో ఇలా నీ లెంగ్త్ వరకు బుటాలు ఉంటాయి, బోర్డర్లో వచ్చేసి అలా పీకాక్స్ ఉంటాయి అండి. ఇది బ్లౌజు. శారీ అంతా కూడా సేమ్ ప్యాటర్న్ వస్తుంది. మీకు ఏ శారీ కావాలంటే అది స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. రెడ్ విత్ బ్లాక్ కాంబినేషన్ సూపర్ నెట్ చీర అండి. శారీ అంతా కూడా ఇలా రెడ్ శారీ ఉంటుంది, కాంబినేషన్ వచ్చేసి బ్లాక్ డిజైన్ వస్తుంది. ఇదిగోండి ఇది పళ్ళు, సెపరేట్గా పళ్ళు ఏముండదు. బార్డర్ చీరలో వచ్చిన బార్డర్ ఉంటుంది, అలాగే అక్కడక్కడ పళ్ళులో బుటాలు ఉంటాయి. ఇదిగోండి బ్యూటిఫుల్ టాజిల్స్. శారీ అంతా కూడా మీకు ఇట్లా పైపింగ్ వస్తుంది. బ్లౌజ్ ఏమో బ్లాక్ కలరు ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి, సెమీ రా సిల్క్. ఇదిగోండి శారీ మొత్తం ఈ విధంగా ఉంటుంది. చాలా లైట్ వెయిట్ ఉంటుందండి, పెద్దగా మెయింటెనెన్స్ ఉండదు. స్టార్చ్ ఎప్పుడో ఒకసారి పెట్టుకున్నా సరిపోతుంది. ఆరెంజ్ కలర్ అండి, చాలా లైట్ ఆరెంజ్ కలరు. అన్ని చీరలాగానే ఈ చీర కూడా వైట్తో ఎంబ్రాయిడరీ, స్కాలప్ బోర్డరు, అట్లాగే రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ అండి. కుచ్చిళ్ళలోనేమో ఇలా వస్తుంది. ఇంగ్లీష్ గ్రీన్ అండ్ గ్రే కలనేతలో వస్తుందండి శారీ, పింక్ బోర్డర్తో. పింక్ లైన్స్ అనేవి పళ్ళు అంతా కూడా ఈ విధంగా వచ్చాయి. అలాగే పింక్ అండ్ శారీ కలర్ కలనేతలో బ్లౌజ్ వస్తుంది చూడండి. ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్ బ్లౌజులు, పొందూరు ఖాదీ. చక్కగా మీరు బ్లౌజులు కుట్టించేసుకోండి. అంటే రన్నింగ్ వచ్చింది అనుకోండి, మనం వేరే బ్లౌజ్ సెట్ చేసుకుని ఆ బ్లౌజ్ని అలా ఎక్కువ కుచ్చిళ్ళ కోసం వదిలేయండి. అలా కాకుండా ఇలా లైన్స్ బ్లౌజులు వచ్చినప్పుడు, కల్నేత బ్లౌజులు వచ్చినప్పుడు శారీకి అవి వేసుకుంటేనే అందంగా ఉంటాయి కాబట్టి అవి వేసుకోండి. శారీ అంతా ప్లెయిన్ వస్తుంది. అలాగే పింక్ కలర్లో డాబీ బోర్డర్ గోల్డ్ జరీ వీవింగ్తో వస్తుందండి. చిన్న టెంపుల్ బోర్డర్ ఒక 1.5 ఇంచ్ వరకు. సేమ్ బోర్డర్స్ పైన వైపు కూడా కంటిన్యూ అవుతాయండి. ఇది వచ్చేసి సటిల్గా ఉండే ప్లెజెంట్ ఆరెంజ్ విత్ ఎల్లో కాంబినేషన్ అండి. పళ్ళు అంతా కూడా ఎల్లో కలర్ లైన్స్ వస్తాయి. అలాగే ఇదిగోండి ఎల్లో అండ్ ఆరెంజ్ కలనేతగా బ్లౌజ్ వస్తుంది. శారీ కలర్ ఇదండి, కొట్టినట్టు కాకుండా చూడగానే ప్లెజెంట్గా అనిపించే ఆరెంజ్ కలర్ అన్నమాట. అట్లాగే లెమన్ ఎల్లో కాంబినేషన్లో కాటన్ బోర్డర్ వస్తుందండి, ఒక 2.5 ఇంచెస్ వరకు ప్లెయిన్ బోర్డర్. ఆ పైన కలనేతలో టెంపుల్ బోర్డర్ ఒక 1 ఇంచ్ ఉంటుంది. ఈ బోర్డర్స్ అనేవి పైన వైపు కూడా సేమ్ వస్తాయండి. వైలెట్ అండ్ శాండల్వుడ్ కలర్ కాంబినేషన్లో ఈ శారీ వస్తుందండి. పళ్ళు అంతా కూడా ఇలా వైలెట్ కలరు లైన్స్ వస్తాయి. ఇదిగోండి కలనేతలో బ్లౌజ్ ఉంటుంది, వైలెట్ అండ్ శాండల్వుడ్ కలర్ కలనేతలో బ్లౌజు.
అలాగే శారీ అంతా కూడా శాండల్వుడ్ కలర్ ఎక్కువ కనిపిస్తూ లైట్ వైలెట్ కలనేతలో వస్తుంది. శారీ అంతా ప్లెయిన్ ఉంటుందండి. బ్లౌజ్ పళ్ళు చూసారు కదా, బోర్డర్ వచ్చేసి ఒక 2 ఇంచెస్ వైలెట్ కలర్ బోర్డర్, ఆ పైన చిన్న టెంపుల్ బోర్డర్ ఉంటుంది. శారీలో కలనేతగా వస్తుంది. బోత్ సైడ్స్ కూడా అవే బోర్డర్స్ కంటిన్యూ అవుతాయండి. కాటన్ డాబీ బోర్డర్తో వచ్చిందండి ఈ శారీ. పళ్ళులో వచ్చేసి పీచ్ కలర్ లైన్స్ వచ్చాయి. ఇదంతా కూడా దగ్గరగా స్ట్రైట్ లైన్స్. ఇదిగోండి, బ్లౌజ్ ఏమో కలనేత. శారీ కలర్ అండ్ ఈ బోర్డర్ కలర్ కలనేతలో వస్తుంది. బోర్డర్ ఏమో పీచ్ కలరు డాబీ బోర్డర్ అండి, కాటన్ బోర్డర్. కాటన్ బోర్డర్లో గోల్డ్ జరీతో వీవింగ్ ఉంటుంది. అలాగే పీచ్ కలర్, డార్క్ పీచ్ కలర్, కొంచెం ఆరెంజ్ షేడ్ లాగా శారీతో కలనేతలో టెంపుల్ బోర్డర్ వస్తుంది. ఇవే బోర్డర్స్ బోత్ సైడ్ ఉంటాయండి. శారీ అంతా ప్లెయిన్ ఉంటుంది. శారీ కలర్ వచ్చేసి కొంచెం బ్లూయిష్ గ్రే లాగా వస్తుంది. వీడియోలో అయితే కరెక్ట్ కలర్ కనిపిస్తుందండి. ప్లెజెంట్ అండ్ క్లాసీ లుక్ కావాలనుకునే వాళ్ళకి ఈ శారీ ఖచ్చితంగా నచ్చుతుంది. ఎందుకంటే అంత ప్రశాంతంగా ఉంది చూడగానే. మెరూన్ అండ్ గ్రీన్ కలనేతకి ఎల్లో కలర్ బోర్డర్ వచ్చిందండి. పళ్ళు అంతా కూడా లైన్స్ వచ్చాయి, ఎల్లో కలర్ లైన్స్. ఇదిగోండి, మెరూన్ కూడా ఒక డిఫరెంట్ షేడ్ అన్నమాట. కొంచెం టొమాటో కలర్ ఆ షేడ్ లాగా ఉండి గ్రీన్తో కలనేత వచ్చింది. అదే కలర్ ఎల్లోతో కలనేత వచ్చేమో బ్లౌజ్ అండి. శారీ అంతా కూడా మెరూన్ అండ్ గ్రీన్ కలనేతలో ప్లెయిన్ వస్తుంది. అట్లాగే చామంతి ఎల్లో బోర్డర్, కాటన్ బోర్డర్ వస్తుందండి. ఒక 2.5 ఇంచెస్ వరకు ఉంటుంది. ఆ పైన వచ్చేసి ఇలా టెంపుల్ బోర్డరు కలనేతలో వస్తుంది. ఈ బోర్డర్సే పైన కూడా కంటిన్యూ అవుతాయండి. ఇదిగోండి, వెడల్పు పొడవు రెండు కూడా చాలా పెద్దగా ఉంటాయి ఈ టవల్స్. అంటే బాగా హైట్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళు యూజ్ చేసుకున్నా కూడా చక్కగా సరిపోతాయి. ప్యూర్ కాటన్ హ్యాండ్లూమ్ టవల్స్ అండి. ఇవి ఏంటంటే మీకు ఫస్ట్ తడి పీల్చాలి అంటే ఇలా కొత్తది వాడేసుకుంటే తడి పీల్చదు. ఇది చాలామందికి తెలిసిన విషయమే. ఒక 1 అవర్ వాటర్లో నానబెట్టేసి, ఇంకా వీలైతే మీరు ఎక్కువసేపు అయినా కూడా వాటర్లో నానబెట్టేసి 2-3 సార్లు అదే వాటర్లో జాడించేసిన తర్వాత మీరు గట్టిగా పిండి ఆరబెట్టుకోండి. దీనికి ఉన్న కొంచెం లైట్ స్టార్చ్ అది ఉంటుంది కూడా, అది కూడా పోతుంది. మీకు ఇంకా ఫస్ట్ యూజ్ నుంచే చక్కగా తడి పీలుస్తాయి అన్నమాట. ఇవి వచ్చేసి ప్లెయిన్ వైట్ అండి. అలాగే టవల్స్లో సెలెక్ట్ చేసుకోవడం కోసం ఫొటోస్ పెట్టడం అనేది ఉండదండి. ఇవి చాలా ఉంటాయి కాబట్టి మేము అన్ని ఫొటోస్ తీయాలంటే కష్టం కదా. మీరు బుక్ చేసుకునేటప్పుడు చెప్పవలసింది ఏంటంటే ప్లెయిన్ వైట్ ఇన్ని కావాలి, వైట్ మీద చెక్స్ ఇన్ని కావాలి, అలాగే కలర్ చెక్స్ ఇన్ని కావాలి. మీరు ఏది కొనాలనుకుంటే అది క్వాంటిటీ చెప్పి మీ లొకేషన్ చెప్తే షిప్పింగ్ ఛార్జ్ ఎంత అనేది చెప్తామండి. టవల్స్కి మనకి చీరలకి ఫ్రీ షిప్పింగ్, కానీ టవల్స్కి మాత్రం షిప్పింగ్ ఛార్జ్ పే చేయాల్సి ఉంటుంది. ఇదిగోండి, నేనైతే ఏం చేశానంటే వాషింగ్ మెషిన్లో వేసేసాను. ఫస్ట్ 15 మినిట్స్ ఉంటుంది మా మెషిన్లో, అందులో వేసేసాను. అసలు చక్కగా వచ్చేసాయి. తర్వాత వాడుకుంటుంటే చాలా బాగుంటున్నాయి. ముఖ్యంగా ట్రావెల్లోనండి ఇవి తీసుకెళ్తే లైట్ వెయిట్. మనం ఊరు వెళ్తున్నామంటే మన బట్టలు బరువే చాలా ఉంటుంది. దానికి తోడు 30 టవల్స్ లాంటివి అంటే ఇంకా కష్టం. ఈ టవల్స్ కనుక మీరు ట్రావెల్లో యూజ్ చేసుకుంటే అసలు బరువు అనేది అనిపించదు, చాలా బాగుంటాయి. ఇదిగోండి, వైట్ చెక్స్ కూడా ఎంత అందంగా ఉన్నాయో చూడండి. నేను చానాళ్ళ నుంచి వాడుతున్నాను. అసలు ఇప్పుడు వైట్ వాడినా కూడా ఈ కలర్స్ పోవటం కానీ ఏమీ లేదండి, చక్కగా ఉన్నాయి. మనం మెషిన్ వాష్ కూడా హాయిగా యూజ్ చేసేసుకోవచ్చు. కంపల్సరీ చేత్తో ఉతకాలని ఏం లేదు. మార్కెట్లో ఇంకా ఎక్కువ రేటే ఉన్నాయండి. మనం 200+ షిప్పింగ్ పెట్టాము. చూడండి వెడల్పు అసలు ఎంత ఉందో చూడండి. వెడల్పు పొడుగు కూడా చాలా పెద్దగా ఉంటాయి. ఇదిగోండి, జైంట్ సైజ్ లాగా అనిపిస్తాయండి చూడగానే టవల్స్. ఒక్కొక్క టవల్ 200 అండి. వైట్ అయినా, వైట్ మీద గడైనా, అలాగే కలర్స్ గళ్ళు ఉన్నవైనా ఏవైనా సరే ఈచ్ టవల్ 200 పడుతుంది. షిప్పింగ్ ఛార్జెస్ అనేవి మీ లొకేషన్ బట్టి పడతాయండి. యూజువల్గా తెలంగాణ, ఆంధ్ర అయితే, ఈ తెలుగు స్టేట్స్లో అయితే మాత్రం 5 టవల్స్కి 100 రూపాయలు. మీరు 2 తీసుకున్నా, 3 తీసుకున్నా, 5 తీసుకున్నా 100 రూపాయలు.
అలాగే 6 నుంచి 10 టవల్స్ వరకు తీసుకుంటే కనుక 200. అలా అంటే చాలామంది 10 తీసుకుంటున్నారు కాబట్టి మేము అంతవరకే 200 వరకు చెప్తున్నా. ఇంతవరకు అయితే ఎవరు ఇంకా అంతకు మించి తీసుకోలేదు. టవల్స్ అంతే కదండి, ఒకసారి కొనుక్కుంటే చానాళ్ళు వస్తాయి కదా, అది విషయం. ఇంకా క్లియర్గా చెప్పేసాను అనుకుంటున్నాను. బార్గెయిన్ మాత్రం ఉండదండి, ఫిక్స్డ్ ప్రైసు. అలాగే ఇంతకుముందు ఒక చీరతో పాటు ఒక టవల్ ఫ్రీగా కొరియర్ చేసేవాళ్ళం, కానీ ఈ మధ్య డిటీడీసీ ఛార్జెస్ పెరగటం వల్ల అది తీసేసామండి. కంపల్సరీ టవల్స్ కొనుక్కుంటే మాత్రం 1 కొన్నా 2 కొన్నా 5 కొన్నా షిప్పింగ్ ఛార్జ్ అయితే పే చేయాల్సి ఉంటుంది. చూసారు కదండి, మరిన్ని బ్యూటిఫుల్ ఐటమ్స్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. హలో అండి, ఇప్పుడు ర్యాండమ్ డేట్ పిక్కర్ యూస్ చేసి మనం ఒక డేట్ని పిక్ చేస్తున్నాము. తర్వాత ఆ డేట్లో ఏ వీడియో అయితే పోస్ట్ చేసామో ఆ లింక్ తీసుకొని ర్యాండమ్ కమెంట్ పిక్కర్లో ఆ లింక్ అప్లై చేసి మనం విన్నర్ని పిక్ చేయబోతున్నాము. సో నేను ఎండ్లో విన్నర్ని అనౌన్స్ చేస్తున్నాను. అండ్ విన్నర్ వచ్చేసి ఇప్పటి నుంచి 24 అవర్స్లోగా మాకు వాళ్ళ కంప్లీట్ అడ్రస్ అండ్ ఈ వీడియో స్క్రీన్ షాట్తో మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి. ఇఫ్ ఇన్ కేస్ విన్నర్ కనుక 24 అవర్స్లో కాంటాక్ట్ అవ్వకపోతే మేము నెక్స్ట్ విన్నర్ని పిక్ చేస్తాము. ఇన్ని డేస్ కామెంట్స్ చేసి మాకు సపోర్ట్ చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.